చూసారండి బెండకాయలు ఇవి నాటు బెండకాయలు, అందుకే కాస్త ఎర్రగా బుర్రగా ఉన్నాయి. వీటితో పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రై కన్నా కూడా పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా స్టైల్లో నేను రెగ్యులర్గా చేసే బెండకాయ పులుసు మీతో షేర్ చేసుకుంటాను, వచ్చేయండి. నేను తీసుకున్న 1/2 కేజీల బెండకాయలకి ఇక్కడ పోపు గింజలన్నీ 1½ టీ స్పూన్ వేసుకుంటున్నానండి. పోపు అయితే మనకి ఫ్రై అయిపోయిందండి. ఇలా లావుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక 2 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయని కూడా వేసుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వాటితో పాటుగా ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. మనకి ఆయిల్లో బెండకాయలు కూడా చక్కగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ముందుగా వేసుకుంటే బెండకాయలు నీరులాగా వస్తాయి కాబట్టి ముందు వేసుకోవద్దు. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడైతే ఒక 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలిసేలా కలుపుకుందాము. కలిసేలా కలుపుకున్నాక ఒక పెద్ద సైజు నిమ్మకాయలో నుంచి వచ్చిన చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని ఆ చింతపండుకి ఎంత గుజ్జు అయితే వస్తుందో అంత గుజ్జు పిండుకుందాము. చింతపండుని మనం చక్కగా ఇలా ఉడికించుకుందాము. ఒక 2-3 నిమిషాలు చింతపండు గుజ్జును ఉడికించుకుందాము. ముక్కలు మునిగేలాగా వాటర్ వేసుకుందామండి, మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లోనే ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకుందాము. మనకి బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా 1 టీ స్పూన్ అంతా బెల్లం వేసుకుంటున్నాను. టేస్ట్ పులుసులు కర్రీలకి బెల్లం అనేది టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర ఏమన్నా మెంతి పిండి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్న మెంతి పౌడర్ ఉన్న ఒక 1/4 టీ స్పూన్ మెంతి పౌడర్ వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసినట్టయితే మనకి బెండకాయ చక్కగా ఉడికిపోయింది కదా. చూసారు కదండి, సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం అన్నం పెట్టుకొని ఒక 2-3 బెండకాయలు వేసుకొని కొంచెం పులుసు వేసుకొని వేడివేడిగా కలుపుకొని తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ఈవినింగ్ టైము కాస్త ఇలాంటి పులుసు కూరలు కానీ చారులు లాంటి కూరలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. మనకైతే కర్రీ రెడీ అయిపోయింది కదండి. ఇలా అన్నంలో ఒక బెండకాయ ముక్క, ఒక ఉల్లిపాయ ముక్క కలుపుకొని తింటూ ఉంటుందండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.